అంటే వాళ్ళు చూస్తున్నాం కదా, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు అంటే బేస్ అంటే అదొక ఏమంటారు ఫ్యాషన్, ఏమంటారు గ్లామర్ వరల్డ్ అయిపోయింది. అది తప్పదు ఇప్పుడు కదా, అప్పుడు ఉండింది. మరి ఇంతలా లేదు కదా ఇప్పుడు, మరి ఇక డిజిటల్ వచ్చేసి అదైపోయి ఒకటి మాత్రం బాబు, ఇదివరకు కనీసం కొంత భయం ఉండేది గురు. అంటే మా ఫుట్కి అంటే 1 ఫీట్కి 27 రూపాయలు అని లెక్క ఉండేది. ఇప్పుడు ఏముంది, నెగిటివ్ కాదు, డిజిటల్ ప్రాసెసింగ్ అక్కర్లేదు, ఓన్లీ కలర్ కరెక్షన్ మాత్రమే, డిఐ చేయడం మాత్రమే ఒకటి. ఇదివరకంటే నెగిటివ్ని తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ డబుల్ పాజిటివ్ ప్రింట్ తీయడానికి ఇంటర్మీడియట్ చాలా ఉండేది. ఇప్పుడు అవన్నీ లేదు, మేడ్ ఈజీ. పైగా ఏముందిలే యాక్టింగ్ అంటే కెమెరాలో ఆన్ చేస్తే, ఇప్పుడు కాకపోతే ఒకటనే ఎప్పుడైనా దొరక్కపోతుందా, చెప్పగా ఏదో ఒకటి దొరుకుతుంది కదా, అప్పుడు పట్టుకుందామని ట్రైంగ్ టు. బట్ దిస్ ఇస్ నాట్ ఫామ్ వేర్ యూ హ్యావ్ టు కొంతైనా ఆర్గనైజ్డ్గా ఉండదు. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు అదే డిసడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకి మంచిది ఏదైతే వస్తుందో, ఒక సైంటిస్ట్ ఏదైనా కనుక్కున్నది మంచి కోసం కనుక్కుంటాడు, ఉపయోగపడుతుంది, దాన్ని మనం డిసడ్వాంటేజ్లకు తీసుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు ఇది రావడం వల్ల ఏంటంటే బడ్జెట్, కాస్ట్ కట్టింగు, ఆర్ట్ ఫామ్ బాగా ముందుకు వెళ్తుంది, ఇంకా రీచ్ అవుతుంది అనుకుని చేశారు దాన్ని. ఇంటర్వ్యూ చేయాలని ముందు కొంచెం ఏదో రీసెర్చ్లో భాగంగా ఒక వీడియో చూశాను, ఈటీవీ 20 years సెలబ్రేషన్స్. అంతా చేస్తే అది తగిలింది, చూశాను. 3 minutes ఏదో ఉన్నారు. అది చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. చాలా అప్పటికప్పుడు 2-3 సార్లు మరీ చూశాను. ఏంటి అది నాకెందుకు అది మీరు ప్రిపేర్డా లేకపోతే అక్కడ స్పాట్లో చేశారు? స్పాట్లోనే. బేసిక్గానే మామూలు ఆ సెలబ్రేషన్కి రావాలంటే లాస్ట్ డే నాడు చాలా అసలు సూపర్గా ఉంది అసలు. అంటే ఇన్ఫాక్ట్ నాకు ఆ పాట విన్న అంటే కోటరామకృష్ణ గారి డైరెక్షన్లో శ్రీకాంత్ గారు యాక్ట్ చేసినప్పుడు పెళ్ళాం చెప్తే వినాలి, ఇది చూచాయిగా గుర్తుంది కానీ మిగతా లైన్స్ అన్ని గుర్తులేవు. అంటే మామూలుగా మాటలు వచ్చి ఏమనుకుంటున్నావు చెప్పు అని తనకు బేసిక్గా ఫ్లో అలవాటు కదా, వేసేసింది. అమ్మ దొరికేసానేంటి, నలుగురిలో ఇలా అయిపోయానేంటి, నా ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా తెలుస్తుంది అని చెప్పేసాను. సరే ఇప్పుడు పెళ్ళని చెప్తే వినాలి కానీ అందరూ దయచేసి అని నేను మామూలు ఫ్లోలో నెక్స్ట్ అలాంటి పాట కూడా వస్తుంది అన్నాను తప్ప లైన్ వస్తుంది అనలేదు. నీకు తెలియదా పాట? నాకు అసలు ఆ పాట వేస్తాను నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను వాళ్ళేదు మామూలుగా బేసిక్గా అందరికి జనాలకు తెలుసు ఏదైనా అంటే వదిలిపెట్టాడు ఆన్సర్, ఏదైనా ఇలాంటి రబ్ చేస్తే వెంటనే కౌంటర్ వస్తుందని తెలుసు. సో అందుకే వచ్చి రాజా అని చెప్పేసి మాట్లాడింది, వెంటనే అంత దొరికేసినట్టు కూడా ఉంటుంది నా ఎక్స్ప్రెషన్. అనుకుంటూ వెంటనే ఈ లోపల ఆలోచించుకుంటున్నా ఏం చెప్పాలని ఆలోచించుకుంటే చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది కూడా వస్తుంది త్వరలో అని చెప్పేసి మైక్ ఇచ్చేసి ఇలా వెళ్తుంటే టప్ అని వస్తుంది ఒక సెకండ్ గ్యాప్లో, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్యాప్లో ఇలా తిరిగాను. మొగుడు చెప్తే వినాలంటే అనుకుంటే నేను వెంటనే తిరుగుతాను. అది కాదు. కొన్ని సినిమాలు మనం బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, అసలు సమస్య లేదు అన్నది, అనుకున్నవి హిట్ అవుతాయి కానీ ఏమో హిట్ అవుతుంటాయి. అలా నువ్వు బాగా ఎగ్జైట్ అయ్యి చెప్పిన సినిమా నాకు బాగా గుర్తుంది, ఏది గుర్తుంది ఏమన్నా నీకు? అన్నిటి చెప్పావు అలా అన్ని 3 అనే సినిమాకి చెప్పావు, చాలా చెప్పావు కదా. ఎంత ఎగ్జైట్ చెప్పావంటే అసలు వాళ్ళ డైరెక్టర్ కూడా అంత నమ్మకం ఉండకపోయి ఉండొచ్చు. నాకు ఇప్పటికీ చెప్తున్నా, 3 కనుక యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్ తీసుంటే, 3వ క్యారెక్టర్ లేకుండా ఉంటే, యాక్చువల్గా 3 అన్నది హీరోయిన్, రిషి, రాజీవ్ కనకాల ఈ ముగ్గురు మధ్యనే, అందుకే 3 అని పెట్టిన టైటిల్ కూడా. అది 4 అయింది. అయినా నువ్వు చూశాకనేగా చెప్పింది, సినిమా అంతా చూశాకనే కదా. కాదు, ఎందుకంటే నేను ఎగ్జైట్ చెప్పింది నేను నా సీన్ల వరకు నాకు తెలుసు. ఎందుకంటే క్యారెక్టరు నాకు కథ చెప్పినప్పుడు ఈ పర్టికులర్ సినిమా ఇప్పుడండి అని చెప్పేసి మా అమ్మాయి పుట్టిన 2వ రోజుకో ఎప్పుడు కరెక్ట్ హాస్పిటల్లో నరేట్ చేశాడు. సూపర్బ్ సార్, సూపర్బ్ చేస్తున్నాం. అయితే 2 సంవత్సరాలు మళ్ళీ కుదరలేదు, సినిమా చేయలేదు. అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది, చేస్తున్నామండి, నేను బిజీగా ఉన్నాను. అలాగేనండి, నాకు అసలు 4వ క్యారెక్టర్ ఎంటర్ అయిన సంగతి కూడా తెలియదు. షూటింగ్ చేస్తున్నాం, చేసాం 4వ క్యారెక్టర్. ఫైనల్ క్లైమాక్స్ అప్పుడు, ఎందుకంటే ఆ సీన్లు సీక్వెన్సులు సపరేట్, నా సీక్వెన్సులు సపరేట్. ఓహో
ఇలా జరిగిందా అంతా అయిపోయింది. అప్పటికి నేను సినిమా చూడలేదు. డబ్బింగ్ పార్ట్లో మన అంటే అంత టైం తీరికుండేది కాదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు చెప్పేశాం, అంత అయిపోయింది. అద్భుతంగా వచ్చింది ఇంకోటి బాగా వచ్చింది. నేను అదే దీంట్లో ఊహలో ఉండి కరెక్ట్గా బ్యూటిఫుల్. ఇప్పటికి చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, అదే సబ్జెక్ట్ని ఇప్పుడు మళ్ళీ తీయండి. 3 నాకు చెప్పింది మళ్ళీ 4 క్యారెక్టర్ వచ్చి కదా. అప్పుడు ఏమైపోయిందంటే మేజర్ ప్లాట్ ఎప్పుడైతే ఒకటి అనుకుంటామో ఆ చుట్టూ జరిగే కథ ఇంపార్టెంట్. ఇంకో క్యారెక్టర్ వచ్చేసినప్పుడు కథ డైవేట్ అయిపోతాం. ఒక 10 సీన్లు పడిపోతాయి. పడిపోయినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా కథకి డీవేట్ అయిపోతాం, ఇన్వాల్వ్ కాలేం. అది మేజర్ ప్రాబ్లం. లేకపోతే టెక్నికల్ వైజ్ సూపర్, అత్యద్భుతంగా తీసాడు. ఈ రోజుకి చూడు 3 చూడు, యూ విల్ ఫీల్ సూపర్. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. భాస్కర్ శ్యామల, సెందులు వీళ్ళు అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. విజయ కురాకులు చేసింది. ఈయన కథ కూడా కొన్ని సీక్వెన్స్లు ఇన్వాల్వ్ అయిపోతాం కొంతవరకు. ఒక 9 సీన్లు 10 సీన్లు, ఒక సీన్ చాలు, 2 సీన్లు చాలు సినిమా అంతా పాడైపోవడానికి. అలాంటి 9-10 సీన్లు డివేట్ అయిపోయాయి అనుకో, కథ నుంచి పోతుంది, మిస్ అయిపోతాం. ఇన్వాల్వ్ కాగా ఆడియన్స్ ఏంటి అక్కడెక్కడ చెప్పాడు. పైగా ఇవి మోర్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, కమర్షియల్ సబ్జెక్టులు కాదు, కాంప్లికేటెడ్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సబ్జెక్టులు. అలా నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసి పోయిన సినిమాలు, అసలు ఈ సినిమా హిట్టే కాదనుకున్న సినిమా హిట్ అవ్వడము అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు హిట్ ఇదేం సినిమా రా బాబు అనుకున్నది హిట్ అవ్వడము, లేదా సూపర్ హిట్ అవుతుంది అనుకుంది ఫ్లాప్ అవ్వడం? ఇదేం సినిమా అనుకున్నది హిట్ అలాంటిది ఏం లేదు. అయితే నమ్మకాలు ఉన్నది మాత్రం ఫ్లాప్ అయింది మాత్రం కొన్ని బాధ అనిపించింది. స్వామి సినిమా ఒకటి. ఓకే, ఎస్. అంటే మంచి సినిమా, అంటే ఇదేం సినిమా ఇది హిట్ అవుతుంది అయ్యింది ఏంట్రా అని అలా అనుకోలేదు. ప్రతి సినిమా మంచి సినిమా అనుకునే చేస్తాం. అయితే మంచి అనుకుని చేసిన దాంట్లో కొన్ని మిస్ అవుతాయి కదా, అలా అనుకున్నది మాత్రం స్వామి. చాలా మంచి క్యారెక్టర్. ఆ తర్వాత కూర్చొని అనలైజ్ చేసుకుని ఏమైంటుంది, ఓకే కారణం. ఇప్పుడు ఇంకా రాజుగారి గది సినిమా గురించి ఇప్పుడు రన్ అవుతుంది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, దాని గురించి ఒకసారి ఏమైనా చెప్పు. దాని గురించి బోర్డు చెప్పాలి. ఓంకార్కి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇది మరీ ఎక్కువ చెప్తున్నాడేమో రాజీవ్ అనుకోవచ్చు, బట్ సీరియస్గా అంటే ఒక కథ నమ్మిన తర్వాత నమ్ముకొని ఇది బ్రదర్ నాకు ఇది చేసి పెట్టాలన్నాడు, కథ చెప్పాడు, నాకు నచ్చింది చేశాను. సక్సెస్ని తను మొత్తం ప్లాన్ చేసుకొని అందరికీ నలుగురికి పంచడంలో ఆ విషయంలో గ్రేట్ ఓంకార్. అండ్ అద్భుతమైన, అంటే ఇప్పుడున్న చిన్న సినిమాల్లో యూజువల్గా చిన్న సినిమా అంత పెద్ద సక్సెస్ అవుతుందా, ఇంకోటి బ్యారియర్స్ అన్నిటినీ పటాపంచులు చేసి బహుశా చాలా తక్కువ బడ్జెట్లో చాలా కాన్సన్ట్రేట్ చేసి తను అండ్ లైవ్లో కూడా చెప్పాడు చాలాసార్లు, ఓపెన్గా కూడా చెప్పాడు, ఇందులో హీరోలు ఎవరు లేరు, మా తమ్ముడిని పెట్టుకొని ప్రయత్నం చేశాను, కొట్టాను, సక్సెస్ ఇవన్నీ అందరూ కలిసి చేశాను. ఈ టీం మొత్తంకి, తన టీం మొత్తం అంటే ఎవరైతే తనతో పాటు వర్క్ చేశారో ప్రతి టెక్నీషియన్కి అందరికీ సక్సెస్ ఇచ్చాడు. అంటే ఆపాదించాడు కూడా, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయబట్టారు. రాజుగారి గది ఈ మధ్యకాలంలో అంటే ట్రెండ్ సెట్టింగ్ అంటాం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ట్రెండ్ సెట్టింగ్ అంటాం. ఒక టైంలో నాది ఫిల్మ్ బాయ్ అరవింద్ ట్రెండ్ సెట్టింగ్ అంటాం. ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో ఆ రోజుల్లో ఫిల్మ్ బాయ్ అరవింద్ అని ఒక పెద్ద ట్రెండ్ సెట్టింగ్ పేరు ఎలాగైతే వచ్చిందో, దో ఐఎమ్ నాట్ డూయింగ్ అంత పెద్ద క్యారెక్టర్ చెప్పినా నేను చేసిన క్యారెక్టర్ నా నిడి వరకు ఎంతవరకు ఉందో నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా రాజీవ్ అరే చాలా బాగా చేశాడంట. నేను బాగా చేయడం కన్నా ఆ క్యారెక్టర్ అక్కడ ఉంది కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది. సో ఆ క్రెడిట్ ఓంకార్కి ఇస్తాను. నీ గురించి ఇంటర్వ్యూలో బాగా చెప్పారు ఆయన, ఏంటి అసలు డబ్బుల పేమెంట్ అసలు ఏమీ ఇది చేయలేదు, అది మాత్రం ఎక్కువ స్ట్రెస్ పెట్టకండి అసలు అంటే కవర్ పంపించా అంటే అది కాదుగా నీ క్యారెక్టర్ని ఎలివేట్ చేశాడు. అదే కరెక్టేలే, అది కూడా కొన్నిసార్లు ఎలా అవుతుందంటే అతనికి చేసినప్పుడు బాగా చేయడానికి ఏంటి అంటారు. నేనే అడుగుతానుగా, అది ఓకే, నీకంటే ఓకే, ప్రతి వాళ్ళకి చేయలేంగా. అండ్ మోర్ ఓవర్ అతను కన్విన్స్ చేశాడు సబ్జెక్ట్ తోటి. మిగతావి కొంతమందికి నాకు ఎప్పుడైతే నచ్చుతుందో, నాకు గురి ఉన్న వాళ్ళకి ఎప్పుడూ అవుట్ ఆఫ్ ది వేలే చేస్తాను, నాకు అందులో మొహమాటాలు. నువ్వు అనాలా మీరు నువ్వే అనాలి, నవ్వుతారు మీరు అంటే నవ్వుతారు, గ్యారెంటీగా నవ్వుతారు. నువ్వు నన్ను మీరు అన్నా, నేను నిన్ను మీరు అన్నా ఇబ్బందిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అది ఇప్పుడు ఏదో
కేవలం అదే అందుకని అవన్నీ జర్నలిజం రూల్స్ అన్ని తీసేసి పక్కన పెడదాం. నేను నువ్వే ఈ ఇంటర్వ్యూ వరకు నేను నువ్వే అంటాను. Okay, done.